నిన్న మనం తెలుసు గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఆ డెడ్ లైన్ పెట్టిండు. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్నది. హార్మోజ్ ఒక నది పైన కూడా వ్యాపారాలకి ఇరాన్ ఆపడం జరిగింది. అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా ఎప్పుడైతే తలదూచిందో అప్పటి నుంచి కూడా అమెరికా రూల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో వ్యాపారాలకి కేంద్రమై అక్కడి నుంచి ఎక్కడైతే ట్రావెల్ చేస్తుంటాయో నౌకలు కానీ అవన్నీ వాటన్నిటిని కూడా అడ్డుకట్టగా నిన్న మొన్న మధ్య చూస్తే ఇరాను అడ్డుకట్టేసే దిశగా మూత వేయడం జరిగింది హార్మోజ్ జలసంధిని. దాన్ని తెరవాలంటూ కూడా ఇక్కడ ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ వారిని హెచ్చరించడం కూడా జరిగింది. గట్టిగానే హెచ్చరించిండు. అది ఏం హెచ్చరించిండు చూద్దాం. 48 గంటల్లోనే హార్మోజును తెరవాల్సిందే, లేదంటే మీ విద్యుత్ వ్యవస్థల్ని నాశనం చేస్తాం. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటం. అదే జరిగితే తీవ్ర ప్రతీకారం తప్పదన్న ఇరాను. హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తాం. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలున్న దేశాల్లో విద్యుత్తు, ఐటీ, డిశాలేషన్ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తాం. అమెరికా F-15 ఫైటర్ను కూల్చేస్తామన్న IRGC. ఇక హార్మోజ్ జల సమీపంలోకి బ్రిటను జలాంతర్గామి వచ్చింది. ఇక మొత్తం కూడా ఇది 48 గంటల్లో హార్మోజ్ జలసంధిని తెరవాల్సిందే అంటూ ట్రంప్ మాత్రం డెడ్ లైన్ పెట్టడం జరిగింది. లేని పక్షంలో అటు విద్యుత్ సంస్థల్ని, ఇరాన్లోని ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు అన్నిటిని కూడా నేను నష్టం చేస్తా, అన్నిటిని కూడా దాడి చేస్తా అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చింది. అదే కనుక నువ్వు చేస్తే, ట్రంప్ చేస్తే మేము కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ అటు ఇరాన్ కూడా స్పందించింది. ఇక్కడ ఇరాన్ కూడా ఎక్కడ తగ్గుతున్నట్టు కనిపించట్లేదు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం అటు ఈ యుద్ధం జరుగుతున్న భౌతికంగా యుద్ధం చేసుకుంటున్నటువంటి దేశాలు అయితే ఉన్నాయో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు ఉన్నాయో వీటి మీద కాకుండా మొత్తం ప్రపంచ దేశాల మీద వాటి యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇట్లా అక్కడ జరిగే అవకాశం ఉంది, దాడి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం డమాలా ఉంటుంది. ఇప్పటికే రూపాయల భారతదేశం చూస్తే యుద్ధం ఎఫెక్ట్తో రూపాయి విలువ కూడా 93 పైసలకి పడిపోవడం కూడా జరిగింది. మొత్తానికి ఈ యుద్ధం మాత్రం విదేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక అమెరికా F-15 ఫైటర్ కూల్చేసామన్న IRGC. హార్మోజ్ సమీపంలో బ్రిటన్ జలాంతర్గామి కూడా చేరడం జరిగింది. ఇజ్రాయెల్ అణుకేంద్రంపై దాడి, నతాంజ్ అణుకేంద్రంపై దాడికి ప్రతీకారంగా క్షిపులతో విరుచుకుపడిన ఇరాన్. డిమోనా అరదులో విధ్వంసం, 180 మంది గాయాలు. డిమోనా అణుకేంద్రం నుంచే రేడియేషన్ లీకు. ప్రపంచాన్ని కాపాడడానికే మా పోరంటూ నేతన్యాహు మాట్లాడడం జరిగింది. 14 రోజుల్లో 50 లక్షల టన్నుల ఉద్గారాలు. ఇరాన్ అమెరికా యుద్ధంలో వాతావరణం వినాశనం. ఇక చెప్పి మనం ఈ యుద్ధం అయితే ఎక్కడుందో, యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడే కాకుండా భౌతికంగా యుద్ధం చేసుకుంటున్న దేశాల మధ్య కాకుండా ఇప్పుడు పరోక్షంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా డమాలంటుంది, పడిపోతున్న నేపథ్యం కనబడుతుంది. అందులో కూడా ఈ ఇరాన్ అమెరికా యుద్ధంతో వాతావరణం కూడా వినాశనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే చూసిన మన అణుకు సంబంధించిన ఇవి కూడా లీక్ అవుతున్నట్టు జరుగుతుంది. విద్యుత్ కేంద్రం మీద కూడా దాడి చేసే దిశగా ఇటు 2 రాష్ట్ర దేశాల ప్రభుత్వాలు పూందుకుపోతున్న నేపథ్యంలో జరుగుతుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అటు ఎరువులు ఎఫెక్ట్తో పాటు చమురు, పెట్రోల్తో పాటు చమురు సంబంధించిన పెట్రోల్తో పాటు ఇప్పటికీ గ్యాస్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఫ్యూచర్లో ఇక ఎరువుల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. తర్వాత ఇతరత్ర వాణిజ్యాల మీద కూడా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పుడే భారతదేశంలో చూస్తుంటేనే మనకి ఇప్పుడు ఎగ్స్ మీద పడ్డది. ఎగ్స్ మీద పడడం వల్ల ఎగ్స్ ఎగుమతి కావట్లేదు. తర్వాత వచ్చి పండ్లు ఎగుమతి కావట్లేదు. గ్యాస్ ఇబ్బంది కొరత వచ్చింది. ఫ్యూచర్లో చమురు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలోనే యుద్ధం ఎఫెక్ట్ మాత్రం 2 దేశాల మధ్య ఈయన అల్టిమేటం జారీ చేసిండు, జలసంధి తెరవాలంటుండు. కానీ మరి ఇరాన్ ఏమో ప్రతిస్పందన ఇస్తుంది, తెరిచేదే లేదు, మేము కూడా అదే స్థాయిలో చేస్తున్నట్టుంది. ఓవరాల్గా యుద్ధం ఎక్కడికి కొనసాగేటప్పటికీ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మాత్రం